మా అధినేత కూడా చెప్పుకుంటా వచ్చారు. అదేవిధంగా మా కూటమి నేతలు చాలా మంది చెప్పారు. ప్రధానంగా రేపు జరగబోయేటువంటి రంగానాడు ఈ కార్యక్రమాన్ని ఏంటంటే ఆశా కిరణ్ గారు ప్రెస్ మీట్ లో చెప్పుకుంటా వచ్చారు. ఇది రాజకీయ వేదిక కాదండి, కులాలకి మతాలకి ప్రాంతాలకి అతీతంగా అందరూ ఇక్కడికి రావాలి. అదే విధంగా ఎందుకు రావాలో కూడా ఆయన చెప్పుకుంటా వచ్చారు. దానితో పాటు అక్కడ ఉన్నటువంటి బాలాజీ అనేటువంటి రాయల్ రంగా అనేటువంటి ఆయన వారు కూడా ప్రెస్ మీట్ లో చెప్పారు, మేము ఎందుకు పెడుతున్నాము ఏంటి, అందరినీ ఇక్కడికి ఆదరించి ఈ మహాసభ ఏర్పాటు చేస్తూ ఉన్నాము, మేము మాట్లాడేటువంటి కొన్ని అంశాలు ఆ రోజు సభలో డిస్కషన్ చేస్తామని చెప్పారు. కాబట్టి ఇవన్నీ కూడా ఎట్లా ఉండిద్దంటే ఒక మంచి మహాసభ పెడుతున్నారు కాబట్టి అందరూ దాన్ని రాజకీయ కోణంలో చూడాల్సినటువంటి పరిస్థితి ఏమీ లేదండి. అక్కడ రాజకీయ కోణంలో చూడాల్సినటువంటి అంశం. కూటమి ప్రభుత్వం కూడా స్వాగతిస్తుందా రంగానాడు కార్యక్రమాన్ని, అటు టీడీపీ జనసేన బీజేపీ? ఖచ్చితంగా సహకరిస్తున్నాం. దాంట్లో ఏంటంటే వాళ్ళు ఆర్కే బీచ్ లో పెడతామంటే ఆర్కే బీచ్ లో కొన్ని ప్రాబ్లమ్స్ ఉన్నాయండి, అక్కడ ఉన్నటువంటి ఆ ఎదురు రోడ్ లో పెట్టుకోమని చెప్పి అనుమతి ఇచ్చారు. వాస్తవం ఏంటంటే ప్రభుత్వ సహాయ సహకారాలు పూర్తిగా ఉంటాయి. రంగా గారు వాళ్ళ అందరికి సంబంధించినటువంటి వ్యక్తి అండి. ఇక్కడ రంగారాన్ని రాజకీయ అంశంగా చూడాల్సిన పని లేదు. మేము చాలా సందర్భాల్లో పదే కూటమి ప్రభుత్వంలో ఉన్నటువంటి అందరూ కూడా చెప్పుకుంటూ వస్తున్నారు. కాబట్టి మా సహాయ సహకారం పూర్తిగా ఉంది. పటిష్టమైనటువంటి బందోబస్తు ఏర్పాటు చేస్తున్నారు. అక్కడ ఉన్నటువంటి ఏదైతే ఉండాలో నాయకులందరికీ కూడా వాళ్ళందరికీ కూడా పోలీసులు వారు వాళ్ళు ఈ విధంగా కార్యక్రమం చేయమని చెప్పుకుంటూ రావడం జరిగింది. కాబట్టి అక్కడ పూర్తి సహాయ సహకారం ఉన్నాయి ప్రభుత్వానికి సంబంధించి. మరొక అంశం చూస్తే భీమవరం డిఎస్పీ బదిలీ, ఇది ఒక బిగ్ బ్రేకింగ్. జయసూర్య గారి స్థానంలో రఘువీర్ విష్ణు గారిని ప్రభుత్వం నియమించింది పోలీస్ శాఖ. సో ఈ అంశం గత 3 నెలల నుంచి కూడా ఒక వివాదంగా కూడా మారింది. ఎందుకంటే పవన్ కళ్యాణ్ గారు భీమవరం డిఎస్పీ గారి మీద కామెంట్ చేసిన తర్వాత డిప్యూటీ స్పీకర్ రఘురామకృష్ణరాజు గారు ఆయనకి మద్దతుగా కామెంట్ చేయటం. అవునండి, ఇప్పుడు ప్రభుత్వాల్లో అడ్మినిస్ట్రేషన్ లో భాగంగా మరి అధికారుల్ని అటు ఇటు షఫిల్ చేస్తూ ఉంటారు, ట్రాన్స్ఫర్ చేస్తూ ఉంటారు. దీన్ని రాజకీయ కోణంలో చూడాల్సిన పని ఏం లేదు. ఎందుకు మనం ఈరోజు డిస్కషన్ పెట్టుకున్నామంటే రఘురామకృష్ణరాజు గారు వత్తాసు పలికారు కాబట్టి. వాస్తవంగా ఏంటంటే అక్కడ ఏం జరిగింది ఏందనేది డీజీపీ గారు చూసుకుంటారు. ఇదేదో రాజకీయ కోణంలోనే ఎక్కువ చూడాల్సిన అంశం కూడా కాదు. ఇది కూడా అడ్మినిస్ట్రేషన్ లో భాగంగా ఒక సిఐఓ డిఎస్పీఓ లేకపోతే అక్కడ ఉన్నటువంటి ఏఎస్పీఓ వాళ్ళని కొన్ని ప్రామాణికాలు ఉంటాయి. ఒకే వ్యక్తిని అక్కడ ఉంచినప్పుడు కొన్ని ప్రాబ్లమ్స్ ఉంటాయి. ఆ ప్రాబ్లమ్స్ అన్ని కూడా డీజీపీ స్థాయిలో అధికారులు చూసుకుంటా ఉంటారు, స్థానిక ఎమ్మెల్యేలు చూసుకుంటా ఉంటారు, వాళ్ళు కూడా కొన్ని ఫిర్యాదులు ఇస్తా ఉంటారు. మీరు చూడొచ్చు చాలా సందర్భాల్లో ప్రతిపక్ష పార్టీలలో కూడా కొంతమంది ఎస్ఐల మీద సిఐల మీద ఆరోపణలు చేస్తూ ఉంటారు. ఇదండి వాళ్ళకి వత్తాసు పలుకుతున్నారు, వీళ్ళ వత్తాసు పలుకుతున్నారు అని చెప్పి. కానీ ఇక్కడ కూటమి ప్రభుత్వం యొక్క ఉద్దేశం ఏంటంటే శాంతి భద్రతలను రక్షించాలి. దానిలో భాగంగానే అధికారులు బదిలీ చేస్తూ ఉంటారు. ఇది సాధారణ ప్రక్రియ. ఇప్పుడు మీరు ఇంకో అంశం కూడా చెప్పొచ్చు. పవన్ కళ్యాణ్ గారు ఏదైతే ఆ రోజు ఆ డిఎస్పీ గారి గురించి అన్నారో ఎమ్మటనే బదిలీ జరిగితే అది ఇంకో కోణం. కానీ ఇక్కడ కొన్ని నెలలు గడిచిన తర్వాత ఆ బదిలీ ప్రక్రియ జరుగుతుంది. దీన్ని రాజకీయంగా మాట్లాడినటువంటి అంశమే కాదు. మాకు గవర్నమెంట్ ఏంటంటే లా అండ్ ఆర్డర్ ముఖ్యం అండి. ఇక్కడ లా అండ్ ఆర్డర్ ప్రెస్టేజ్ గా తీసుకున్నాం. ఎక్కడ కూడా ఎటువంటి ఇబ్బందులు జరగకూడదు. మేము అనంతపురం దగ్గర నుంచి శ్రీకాకుళం దాకా ప్రతి పోలీస్ స్టేషన్ లో ఎవరికి కూడా అన్యాయం జరగకూడదు. ఎవరైనా ఫిర్యాదుదారులు అయితే ఖచ్చితంగా ఫిర్యాదులు తీసుకోవాలి. ఇప్పుడు గతంతో కంపేర్ చేసుకున్నప్పుడు చాలా సందర్భాలు చూడొచ్చు. మేము ఇప్పుడు ఎవరైనా కానీ ఏదైనా ఇష్యూ జరిగినప్పుడు 41A నోటీసులు ఇస్తున్నాం. గతంలో 41A నోటీసులు లేవు. ఇంటికి వచ్చి సర్వసాధారణంగా ఒక హెడ్ కానిస్టేబుల్ వచ్చి పట్టుకెళ్లేవాడు. గ్రామీణ ప్రాంతాల్లో దాదాపు 16,000 మంది మా కార్యకర్తలు ఆ విధంగా పట్టుకెళ్లారు. కానీ ఇప్పుడు ఆ పరిస్థితులు లేవు. సుప్రీంకోర్టు మార్గదర్శకాలు ఉన్నాయి, అదేవిధంగా హైకోర్టు మార్గదర్శకాలు ఉన్నాయి. ఎవరైనా కానీ ఇష్యూ చేయాలి, ఎవరైనా కానీ వాళ్ళ మీద ఏదైనా కంప్లైంట్ వస్తే ఖచ్చితంగా వాళ్ళకి 41A నోటీసులు ఇస్తున్నారు, వాళ్ళ దగ్గర చోరం తీసుకుంటున్నారు. నేను ఎందుకు చెబుతున్నానంటే ఇది చాలా సీరియస్. ఇప్పుడు భీమవరం డిఎస్పీ గారి బదిలీ ఎపిసోడ్ ని తెలుగుదేశం పార్టీ గానీ కూటమి ప్రభుత్వం గానీ ఏ విధంగా చూస్తుంది? ఉప ముఖ్యమంత్రి గారి యొక్క సిఫార్సును గానీ లేకపోతే ఆయన వ్యాఖ్యల్ని బేస్ చేసుకొని ఆయన బదిలీ జరిగింది అనుకోవాలా, లేకపోతే ఇంకే విధంగా అనుకోవాలి? నార్మల్ బదిలీ అనుకోవాలి. ఎందుకంటే ఆన్ ద స్పాట్ లో అప్పుడు ఒక వారం రోజుల్లో బదిలీ జరిగితే ఆయన వ్యాఖ్యలను బేస్ చేసుకుని బదిలీ జరిగింది అనుకోవాలి. దాదాపు 2 నెలలు పైనే గడుస్తున్నట్టుంది. మనం అనేక చర్చలు కూడా నడిపాము వాటి మీద. సో ఇప్పుడు ఏమనుకోవాలి సాహెబ్ గారు? నేను ఇది ముందులో చెప్పానండి. అడ్మినిస్ట్రేషన్ లో భాగంగా కొంతమంది అధికారులు బదిలీ చేస్తూ ఉంటారు. దానిలో భాగంగానే బదిలీ చేశారు అంటున్నాను నేను. ఇక్కడ అంటే అడ్మినిస్ట్రేషన్ లో భాగంగా అంటే నాకు అర్థం అవ్వాలా, ఆయన మీద ఆరోపణలు వచ్చినటువంటి నేపథ్యంలో బదిలీయా లేకపోతే నార్మల్ బదిలీయేనా?
ఇప్పుడు ఆరోపణలు రావటం వేరు, ఆరోపణలు నిరూపించడం అనేది ఒక అంశం అండి. పవన్ కళ్యాణ్ గారు కొన్ని అంశాలు చెప్పారు. అంశాల మీద డీజీపీ గారు ఆల్రెడీ ఎంక్వైరీ చేశారు. దానికి సంబంధించింది ఏంటంటే అది డిపార్ట్మెంటల్ ఎంక్వైరీ. డిపార్ట్మెంటల్ ఎంక్వైరీలో భాగంగా కొన్ని అంశాలు బయటకు చెప్పరు. వాస్తవంగా మీకు తెలిసే ఉంటుంది, పోలీస్ అధికారులని ఎంక్వైరీ చేసేటప్పుడు అవి కొన్ని అంశాలు చెప్పాల్సిన పని లేదు. సున్నితమైనటువంటి అంశాలు గవర్నమెంట్ క్రియాశీలకంగా తీసుకునేటువంటి నిర్ణయాలు. దానిలో భాగంగానే ఏంటంటే అధికారిని అక్కడి నుంచి ట్రాన్స్ఫర్ చేశారు. కాబట్టి కొత్త అధికారులు అక్కడికి వచ్చారండి. ఓకే రైట్. మరొక ఎపిసోడ్, ఎందుకంటే ఇది ఖచ్చితంగా మీ దగ్గర నుంచే మాట్లాడిన తర్వాత వైసీపీ దగ్గరికి వెళ్ళాలి. కదిరి ఘటన ఏదైతే అజయ్ అనేటువంటి యువకుడు గర్భిణీ స్త్రీని కాలుతో తన్నాడనేటువంటి ఘటనకు సంబంధించి ఫస్ట్ అతన్ని వైసీపీ అన్నారు. ఆ తర్వాత అతనేమో అంటే పార్టీకి ఏం సంబంధం లేదు, చిన్న దిగువ మధ్య తరగతి కుటుంబానికి చెందినటువంటి వ్యక్తి. అతనేదో అన్ఎక్స్పెక్టెడ్గా అక్కడ వాళ్ళ ఇంటి పక్కన కార్యక్రమం జరిగితే పాల్గొన్నాడు. ఆ కుటుంబ గొడవల నేపథ్యంలో ఒకరికొకరు తోపులాట జరిగింది. అది ఇంకొక రకంగా పబ్లిక్లోకి వెళ్ళింది. చివరికి రాజకీయ పార్టీ రంగు పులుముకుంది. ఆ కుర్రవాడిని పోలీసులు కొట్టారు. ఆ పట్టణం అంతా తిప్పినటువంటి పరిస్థితి. ఇప్పుడు కట్ చేస్తే అక్కడ స్థానిక ఎంపీటీసీ గారు కానీ లేకపోతే అక్కడ స్థానికంగా ఉన్నటువంటి కొంతమంది కానీ వైసీపీకి అతనికి సంబంధం లేదని చెప్తున్నారు. మీరేమంటారు సాహిబ్ గారు? ఇక్కడ ఒక అంశం అండి, 21వ తారీఖు జగన్మోహన్ రెడ్డి గారి పుట్టినరోజు సందర్భంగా ఈ సత్యసాయి జిల్లా తనకల్లు మండలం ముత్యాలం వారిపల్లిలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అభిమానులు వేడుకలు నిర్వహించారు. ఆ వేడుకల్లో ఏంటంటే ఏదైతే ఇప్పుడు మనం చెప్పుకుంటున్నామో ఈ అజయ్ దేవ, అంజనప్ప వీళ్ళు ఆ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఇది అక్కడ ఉన్నటువంటి స్థానిక ఎస్ఐ గారు చెప్పినటువంటి అంశం, ఎఫ్ఐఆర్ లో నమోదు చేసినటువంటి అంశం. సంధ్యారాణి అనేటువంటి వాళ్ళ ఇంటి ముందరికి వెళ్ళి వీళ్ళు కేక్ కోస్తూ బాణసంచాలు పేలుస్తూ ఉంటే, అయా నేను 6 నెలల గర్భిణీని, మీరు ఈ బాణసంచాలు పేలవటం వల్ల నాకు షివరింగ్ వస్తుంది, దయచేసి ఆపండి అని అంటే ఆమె మీద దాడి చేసిన మాట వాస్తవం. ఎందుకంటే ఇది ఎస్ఐ ఆన్ రికార్డ్ వాంగ్మూలం తీసుకున్నారు. ఎందుకంటే గతంలో కూడా ఈ సంధ్యారాణి అనేటువంటి ఆమె మీద వాళ్ళు దాడి చేయడం కూడా జరిగింది. అది కూడా ఎస్ఐ గారు చెప్పారు, డిఎస్పీ గారు కూడా చెప్పారు. ఈమెని అక్కడ ప్రభుత్వ ఆసుపత్రికి తీసుకెళ్లిన తర్వాత అక్కడ ఎఫ్ఐఆర్ లో పొందుపరిచినటువంటి అంశాలు చూస్తున్నాను నేను. ఇక్కడ ఒక అంశం, అతను వైఎస్ఆర్సీపీ సానుభూతి పరుడైతే మాత్రమే అక్కడ కేక్ కట్ చేయగలడు, మిగిలిన వాళ్ళు పాల్గొని. ఇదండి ఓపెన్ గా అందరికి తెలిసినటువంటి అంశమే ఇప్పుడున్న పరిస్థితుల్లో, రాజకీయ పరిస్థితుల్లో. ఏదైతే ఈ అజయ్ దేవాని అరెస్ట్ చేయగానే అంజనప్ప పారిపోయాడు అక్కడి నుంచి. స్థానికులు చెప్పినటువంటి అంశం ఏంటంటే ఆ పుట్టినరోజు వేడుక కార్యక్రమాన్ని వీళ్ళే చేశారు అంటున్నారు. నేను ఇక్కడ ఒక అంశం చెబుతా. అతను వైసీపీయా, టీడీపీయా, జనసేన అనేది పక్కన పెడితే అతను ఆమె మీద దాడి చేయటం అనేది ఖచ్చితంగా హేయమైన చర్య. హేయమైన చర్య. పార్టీలో సెకండరీ అండి. ఇక్కడ ఏంది, ఆ గర్భిణి మీద దాడి చేశాడు, ఖచ్చితంగా ఇది హేయమైన చర్య. ఎందుకు అతన్ని వైకాపా పార్టీ కార్యకర్త లేదా సానుభూతి పరుడు అంటున్నారు? కేక్ కటింగ్ అక్కడ వాళ్ళ ఇంటి ముందు ఎందుకు చేయాలి? ఎవరికైనా అనుమానం కదండి ఇది. వాళ్ళ ఇంటి ముందు సిమెంట్ రోడ్ ఉందండి, ఆ సిమెంట్ రోడ్ మీద కేక్ కట్ చేసేసి బాణసంచా వేస్తున్నారు. సహజంగా ఎవరైనా ఏమనుకుంటారని వాళ్ళ కార్యకర్త కావాలని అనుకుంటారు సర్వసాధారణంగా. కార్యకర్త అనుకున్నారు, అంతే అనుకుంటారు. నిజం తెలిసి రిలీజ్ కాదు, వాళ్ళ కార్యకర్త కాబట్టి అక్కడ కేక్ కోసారు. లేకపోతే ఇప్పుడున్న పరిస్థితుల్లో ఎవరు కేకులు పోయారండి ఏ జిల్లాలో కూడా.